మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలి, అలాగే వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే మనకు ఒకప్పుడు ఉగాది అని అంటే, ఉగాది పచ్చడి అని అంటే కేవలం 6 రుచులు మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పుడు చూస్తే 60 రుచులు యాడ్ అవుతున్నాయి. ఇష్టం వచ్చినవన్నీ కలిపేసి ఉగాది పచ్చడి అనేసి చెప్తూ ఉంటారు. మామూలుగా మనకు శాస్త్రీయ ప్రకారం ఉగాది పచ్చడి అంటే మనం ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి తెలియజేస్తారా? షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడమ్మా. మీరు అన్నట్టు 60 రుచులు కలిపేసేసి రకరకాలుగా దాన్ని చేసేస్తున్నారు. శాస్త్రీయంగా అనాదిగా మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి ప్రకారం ఉగాది పచ్చడి తయారు చేయడం జరుగుతుందమ్మా. అది అనుచితంగా వస్తున్నటువంటి ఆచార విధి విధానం అది. ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలంటేమా, దొరికితే వీలైనంత వరకు మట్టి పాత్రలో చేయడం చాలా మంచిదమ్మా. అది దొరకనప్పుడు కాలానుగుణంగా సరే పాత్రలు మారిపోయిన పదార్థాలు మాత్రం వీలైనంత వరకు మనం చెప్పుకునేవి వాడుకోవాల్సి వస్తుంది అమ్మా. కాబట్టి మట్టి పాత్ర దొరికితే మంచిది. మట్టి పాత్రలు ఎలా తయారు చేయాలంటేమా, వేప పూత తొడిమెలు లేకుండా వేప పూత తీసుకొని అది ఒక భాగం తీసుకోవాలమ్మా. రెండవది మామిడి పిందెలు. మామిడి పిందెలను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి 2 భాగాలు తీసుకోవాలి. రేషియో కూడా చెప్తున్నాను చూడమ్మా. మూడవదిగా మిరియాల పొడి అమ్మా. మిరియాల పొడి 3 భాగాలు తీసుకోవాలి. నాలుగవదిగా చింతపండు రసం, అది 4 భాగాలు తీసుకోవాలి. ఐదవదిగా ఉప్పు, అది 5 భాగాలు తీసుకోవాలి. చివరగా బెల్లం 6 భాగాలు తీసుకోవాలమ్మా. ఈ పద్ధతిలో రేషియో తీసుకొని తగినన్ని నీళ్లు పోసేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచితే బ్రహ్మాండమైనటువంటి ఉగాది పండగ సందర్భంగా తయారు చేసుకున్న పచ్చడి తయారైపోతుందమ్మా. దాన్ని సేవించాలమ్మా. అంతేగాని ఈ రోజుల్లో మీరు అన్నట్లు దాంట్లో జీడిపప్పు, వాము, జీలకర్ర, తాటికరకండ, పుట్నాలపప్పు, అరటిపండు, చెరుకు ముక్కలు వాటినా తెలుసమ్మా, అది మంచిది కాదమ్మా. కాబట్టి ఏమంటే శాస్త్రీయంగా పెద్దలు వాళ్ళైనా అనుభవాలతో మనం కొన్ని సాంప్రదాయంగా కొన్ని పద్ధతులు మనకు నేర్పించారమ్మా. కాబట్టి ఆ పద్ధతులను అలాగే పాటించడం మంచిదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావచ్చు. మనకి ఈ చింతపండు బదులు పూర్వకాలము ఈ నిమ్మరసము, ఉసిరిక రసం వాడేవాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో సరే చింతపండు వాడకం కూడా చాలా రోజుల నుంచి వస్తుంది కాబట్టి అది వాడుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి పదార్థాలు మాత్రము ఎక్కువ కలిపి దాన్ని ఇంకొక రకంగా మార్చడం మంచిది కదమ్మా. షడ్రుచులు ఉండాలి. షడ్రుచుల్లో ప్రధానంగా నేను చెప్పినటువంటి ఉండాలి. ఇందులో కూడా చెప్పాను కదమ్మా, ఈ ఇంతకుముందు అయితే అలా చేస్తుండ్రి, ఈ ఉసిరి నిమ్మరసం ఇలాంటివి వేస్తుండ్రి. ఇప్పుడు చింతపండు కాబట్టి కొంతవరకు పర్లేదమ్మా, కొంతవరకు మినహాయించాలి తప్ప పూర్తి డివేట్ కావడం మంచిది కదమ్మా. అయితే సార్, మనకు ఈ శాస్త్రం ప్రకారం కూడా, ఆయుర్వేదం ప్రకారం కూడా ఒక్కో రుచికి ఒక్కో ప్రత్యేకత ఉంది అనేసి అంటూ ఉంటారు. ఏంటి సార్ ఆ ప్రత్యేకతలు? నిజమ్మా, చెప్తాను తల్లి. యాక్చువల్గా షడ్రుచులు అంటే 6 రుచులమ్మా. మనం తీసుకున్నటువంటి ఏ పదార్థం తీసుకున్నా ఈ 6 రుచులతోనే సమ్మిళితమై ఉంటుంది. కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని చేదు ఎక్కువగా ఉంటాయి, కొన్ని తీపి ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఉప్పు ఎక్కువగా ఉంటాయి. కానీ మొత్తం మీద అన్ని సమ్మిళితమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయమ్మా. రేషియోలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఎక్కువ శాతంలో చేదు పదార్థం ఉంటే బాగా చేదుగా ఉంటుందమ్మా. కాబట్టి షడ్రుచుల సమ్మిళితమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం తీసుకోగలగాలి. తీసుకున్నప్పుడే ఎలాంటి జబ్బులు కూడా రావమ్మా. కాబట్టి పూర్వకాలం మన పెద్దలు అలా తీసుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకు నిండు నూరేళ్ళు కూడా హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. ఈ రోజుల్లో మసాలాలు తీసుకునేవాళ్ళు కొంతమంది, తర్వాత ఉప్పుతో తయారు చేసినటువంటి పదార్థాలు తినేవాళ్ళు కొంతమంది, ఎక్కువగా స్వీట్స్ తినేటువంటి వాళ్ళు కొంతమంది ఇలాగ తయారవుతున్నారు. కాబట్టి రకరకాల జబ్బులు వస్తున్నాయమ్మా. కాబట్టి ఈ యొక్క పదార్థాలని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచిదమ్మా. ఇంకోటి ఏంటంటే మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ అని చెప్పేసి మొత్తం 6 రసాలమ్మా మనకి. మధురం అంటే మీకు తెలుసు, తీపు. ఆమ్లం అంటే పులుపు. లవణం అంటే ఉప్పు. కటు అంటే కారం. తిక్తం అంటే చేదు. కషాయం అంటే ఒగరమ్మా. మొత్తం ఈ 6 రసాలతో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం సేవించాలమ్మా అనేటువంటి అర్థం. ఇక్కడ మీరు అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. మన శరీరంలో దోషాలని చెప్పేసి ఉంటాయమ్మా. వాత దోషము, పిత్త దోషము, శ్లేష్మ దోషం అని చెప్పేసి ఈ 3 దోషాలు శరీరంలో తమ పని తాము చేసుకుంటూ ఉంటే ఎటువంటి జబ్బులు రావమ్మా, ఆరోగ్యంగా ఉంటాం. ఈ 3 దోషాల్లో అప్ అండ్ డౌన్ అయినప్పుడే జబ్బులు వస్తుంటాయి.
అంటే వాతదోషం పెరిగిపోయినా కొన్ని జబ్బులు వస్తాయి, పిత్తదోషం పెరిగిపోయినా కొన్ని జబ్బులు వస్తాయి, శ్లేష్మదోషం పెరిగిపోయినా కొన్ని జబ్బులు వస్తాయి. ఒక్కొక్కసారి వాతము పిత్తము పెరిగేసి శ్లేష్మం తగ్గుతుంటుంది, కొంతమందిలో పిత్తము శ్లేష్మం పెరిగేసి వాతం తగ్గిపోతుంటుంది. ఈ విధంగా ఏ విధమైనటువంటి అస్తవ్యస్తత మన బాడీలో ఈ దోషాల వల్ల జరిగిన జబ్బు రూపంలో లక్షణాల రూపంలో మనం ప్రత్యక్షం అవుతుంటాయమ్మా. కాబట్టి ఏమంటే ఈ 6 పదార్థాలు ఈ 6 రుచులు తీసుకోవడం వల్ల 3 దోషాలు సమస్థితులు ఉంటాయి. తత్రాధ్య మారుతం గ్రంథి అంటే మధురాముల లవణ రసాలు వాడుకోవడం వల్ల మారుతం ఉంటే వాతదోష ప్రకోపం తగ్గిపోతుందమ్మా. త్రయస్థిక్తాదయ తత్రాధ్య మారుతం గ్రంథి త్రయస్థిక్తాదయ కఫం త్రయస్థిక్తాదయ కఫం అంటే కటుతిక్త కషాయ రసాలు అంటే కారము, ఒగరు, చేదు ఇవి కఫాన్ని హరిస్తాయి. తత్రాధ్య మారుతం గ్రంథి త్రయస్థిక్తాదయ కఫం కషాయ తిక్త మదరాహు పిత్తమన్యేతు కురువతి. కషాయము, తిక్తము, అదేవిధంగా మధురము ఈ 3 పదార్థాలు తీసుకోవడం వల్ల పైత్య దోషాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ 3 రసాలు ఈ యొక్క 3 దోషాలు సమస్థితులు ఉండాలంటే మనం షడ్రుచ భరితమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి. కాబట్టి ఉగాది పండుగలోని అంతరార్థం కూడా ఇదేమ్మా. కాబట్టి సంవత్సరానికి కేవలం మనం ఉగాది పండుగ రోజు ఆ 6 పదార్థాలతో షడ్రుచులతో తయారైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకొని మర్చిపోకుండా దాన్ని సంవత్సరం అంతా కొనసాగించాలనేటువంటి స్థూలమైనటువంటి అర్థంతో మన పెద్దలు ఆ విధంగా చెప్పడం జరిగిందమ్మా. ఇది దీని సారాంశం అమ్మా. అయితే సార్ నాకు ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ ఏంటంటే సమ్మర్ వస్తుంది, సమ్మర్ వచ్చే టైంలోనే ఈ ఉగాది రావడం, ఈ ఉగాది టైంలో మనం ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం అంటే ఏదైనా ప్రత్యేకత ఏదైనా ఉందా సార్? ఈ టైంలో మనం ఇలా 6 రుచులతో కలిపిన ఒక పదార్థాన్ని తీసుకోవడం, వాతావరణ మార్పుల్లో తీసుకోవడం ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఋతు మార్పు అమ్మా. ఇప్పుడు ఋతు మార్పు వల్ల మన దేహంలో ఎన్నో రకాలైన మార్పులు జరిగిపోతుంటాయి. అంటే జీవజాతిలో ప్రతి జీవంలో ఆ విధమైనటువంటి మార్పు జరుగుతుంది, ప్రకృతిలో మార్పు జరుగుతుంటుంది, మన దేహాల్లో కూడా మార్పులు జరిగిపోతుంటాయి అమ్మా. సో ఈ మార్పులు జరగడం వల్ల వేసవి కాలంలో ఈ వడదెబ్బ రావడము, అదేవిధంగా ఈ వేసవి కాలానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఈ గొంతుకు సంబంధించినటువంటివి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, కొంతమందిలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, ఇలా అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయమ్మా. ఇప్పుడు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వేసవి కాలంలో భవిష్యత్తులో వచ్చేటువంటి రోగాల నుంచి చెక్ పెట్టేందుకే మన పెద్దలు ఈ యొక్క సాంప్రదాయాన్ని చెప్పడం జరిగిందమ్మా. ఇది కూడా ఏంటంటే చాలా మందికి తెలియక ఒక్కరోజు వాడతారమ్మా, అది కాదమ్మా. ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ప్రతిరోజు ఈ యొక్క పచ్చడిని తయారు చేసుకొని 15 గ్రాములు అంటే 3 టీ స్పూన్లు తీసుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుందమ్మా. చాలా మందికి తెలియదు. ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈ వారం పాటు లేదా 9 రోజుల పాటు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల 1 సంవత్సరం పాటు వ్యాధి నిరోధక శక్తి ఉండి కేవలం వేసవి కాలంలో వచ్చేటువంటి సమస్యలే కాకుండా తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క వర్షాకాలము, చలికాలంలో వచ్చేటువంటి సమస్యలు కూడా రాకుండా, ఒకవేళ సమస్యలు వస్తే త్వరగా తగ్గేందుకు కూడా ఇప్పుడు మనం ఈ యొక్క పచ్చడిలో ఉన్నటువంటి పదార్థాలు వాడుకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి కనీసము ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఈ యొక్క పదార్థాలను సేవించాలని చెప్పేసి పెద్దలు చెప్పారమ్మా. మనం ఒక్కరోజే తీసుకోవడమే కష్టంగా ఉంది, 2వ రోజు 3వ రోజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి తెలియదు. అయితే సార్ ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, ఒకరోజు ప్రిపేర్ చేసి పెట్టుకొని చేసుకోవచ్చు అమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టేసేసి స్టోర్ చేసుకొని కావాలన్నప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం గది ఉష్ణోగ్రత వచ్చేదాకా ఆ పదార్థాన్ని మనం బయట ఉంచేసి తీసుకోవచ్చు. సార్ అయితే ఈ ఉగాది పచ్చడి తయారీ అది ఎందుకు తీసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేసి చెప్పారు మాకు. అయితే ఈ ఉగాది పచ్చడి మనం ఎప్పుడు తీసుకోవాలి, దానికి ఒక విధానం ఏదైనా ఉందా? ఉందమ్మా. చాలా మందికి దీని మీద కూడా అవగాహన లేదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఉదయము వేకోజామున అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలమ్మా. నిద్రలేసి స్నానం చేసేసి పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి ఆరాధించి తర్వాత ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించాలమ్మా. ఇది పద్ధతి. ఇక్కడ కూడా సేవించే విధానంలో కూడా మన పెద్దలు ఒక చక్కటి శ్లోకాన్ని చెప్పారమ్మా. ఆ శ్లోకాన్ని ద్వారా భగవంతుని ప్రార్థిస్తూ అంటే అన్ని రకాలుగా సమస్త జీవజాతికి, మనకు, మన కుటుంబానికి, ప్రకృతికి అందరికీ మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ శ్లోకాన్ని ప్రార్థిస్తూ ఈ ఉగాది పచ్చడిని సేవించాలమ్మా. ఆ శ్లోకం ఏంటంటేమా, శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ యొక్క శ్లోకంతో పూజ చేసుకుంటూ
ఆ పూజ అయిన తర్వాత ఆ శ్లోకాన్ని చదివిన తర్వాత మనం ఆ ఉగాది పచ్చడిని సేవించాలమ్మా. ఈ విధంగా సేవించమని చెప్పేసి మన శాస్త్రంలో చెప్పడం జరిగిందమ్మా. ఈ విధంగా చేయడం వల్ల ఆ యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ రేస్ అంటారమ్మా. ఈ శ్లోకం ద్వారా కూడా మనం పాటించేటువంటి ఈ యొక్క మంత్రాలు, ప్రార్థనలు, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఒక ఎనర్జీ రేస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ యొక్క ప్రభావం చేత కూడా మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండేందుకు చెప్పేటువంటి భాగంలో కాబట్టి ఒక అంతరార్థంగా ఇది చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి ఆ శ్లోకాన్ని చదువుతూ శ్లోకాన్ని పఠించి ఈ యొక్క పచ్చడిని సేవించడం చాలా చాలా మంచిదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.